హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ శ్రావణి. ఇవాళ నేను ఎంతో టేస్టీ రెసిపీ చేస్తున్నా. ఈ రెసిపీ చాలా ఈజీ. జస్ట్ 10 మినిట్స్‌లో ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతది. అది ఏంటో కాదు, హైదరాబాదీ స్పెషల్ ముగ్లాయ్ ఎగ్ కర్రీ. దీనినే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ, షాహీ అండా కర్రీ అని అంటారు. చలో ఇక షురూ చేద్దాం మల. ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకోవాలి. అందులోనే హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఇంకా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసిన ఎగ్స్‌ని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది. ఈ ఎగ్స్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఔటర్ లేయర్ మొత్తం క్రిస్పీ అయ్యేంతలాగా వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోకి 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని 2 పెద్ద సైజ్ అంత ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిర్చీలు, 1 ఇంచ్ అల్లం, 5 వెల్లుల్లిపాయలు వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా వస్తది. అందులోకి పుదీనా గూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఆయిల్ పోసుకొని, ఒక బగారా ఆకు, దాల్చిన చెక్క, 2 యాలుకలు, 4 లవంగాలు, కొన్ని మిరియాలు, ఇంకా హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే బీట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ పాటు పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచాలి. ఇలా వచ్చాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లాస్ట్‌కి గుప్పెడంత కొత్తిమీర ఏసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ హైదరాబాదీ ముగ్లాయ్ ఎగ్ కర్రీ రెడీ. ఇది బగారా రైస్‌లోకి కానీ, నాన్స్‌లోకి కానీ మస్తు ఉంటది. నచ్చితే పక్కాగా ట్రై చేయండి. అట్లానే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాం అలా. బాయ్. ఫిర్ మిలేంగే.